హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ లాస్ట్ వీక్ నేను ఫార్చునర్ కార్లో వచ్చిన ఆమె బ్లౌజ్ ఇట్లా ఉంది అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా. దానికి చాలామంది రీల్ కోసం పెట్టింది, వైరల్ కావడం కోసం పెట్టింది అనేసి అనుకున్నారు. సో వాళ్ళు అట్లా అనుకున్నారు, నేనేం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఎవరి ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుసుంటాయి అన్నమాట. సేమ్ సిచ్యువేషన్ నిన్న నైట్ మళ్ళీ రిపీట్ అయింది. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ ఒక కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చింది. డౌన్ పార్ట్లో వన్ సైడ్ అనమాట, ఇది వన్ సైడ్, జస్ట్ ఒక ఉక్స్ సైడు. ఇది ఇంత పెద్దగా ఉంది. నేను మామూలుగా టేప్ పెట్టి కొలిస్తే ఈ కింద లాస్ట్ కాజా దగ్గర కొలిస్తే ఎంత వచ్చిందంటే 44 ఇంచెస్ వచ్చిందనమాట. అప్రాక్సిమేట్లీ చాలా పెద్ద బ్లౌజ్ అనమాట. ఇంత ఇంత వస్తుంది, మొత్తం నా చెయ్యి మొత్తం వచ్చేస్తుంది. 44 కాబట్టి చెస్ట్ సైజ్ ఇప్పుడు తెలవాలంటే ఏం చేయాలి, పెద్ద బ్లౌజ్ కాబట్టి 8 ఇంచెస్ 9 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి 44 + 8 52 ఇంచెస్ అనమాట. చెస్ట్ సైజ్, కస్టమర్ చెస్ట్ సైజ్ 52 ఇంచెస్. సో మనం కటింగ్ చేసుకుంటే ఎంత చేసుకోవాలి, అప్రాక్సిమేట్లీ 64 అన్న 66 అన్న చేసుకోవాలి. కొంచెమన్నా లోపల ఒక 1.5 ఇంచ్ ఖర్చు అన్న ఎక్స్ట్రా మార్జిన్ ఉండడానికి కట్ చేసుకోవాలి. సో ఇదంతా బాగానే ఉంది. ఈ బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ అనేసి చెప్తున్నాను అనేసి అనుకోవచ్చు. దీనికి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ పీస్ చూపిస్తాను. ఇది ఇప్పుడు కనిపిస్తలేదేమో, ఓకే. ఇది ఇంత డబల్లో ఇంత ఉంది అంటే 60 సెంట్లు ఉంది బ్లౌజ్ పీస్. సైజ్ ఎంత, 64 కటింగ్ చేయాలి. 66 దాకా కట్ చేయాలి. ఇది ఇంత ఉంది అనమాట, డబల్ ఫోల్డింగ్లో ఇంత ఉంది బ్లౌజ్ పీస్. ఇప్పుడు దీంట్లో ఓకే, బ్లౌజ్ ఎట్లో కింద మీద పడి కట్ చేస్తాం అనుకో, హ్యాండ్స్ ఎక్కడ తీయాలి. హైట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ సేమ్ 17 ఇంచెస్ ఉంది. ఇది కూడా హైలైట్ ఆఫ్ ద స్టోరీ ఏంటిదంటే, ఈ బ్లౌజ్ తీసుకునేటప్పుడు నేను ఇంట్లో లేను, మా చిన్న అబ్బాయి ఉన్నాడు ఇంట్లో. మా అబ్బాయికి ఆమె వచ్చేసి కవర్ ఇచ్చేసి మేము మమ్మీని కుట్టమని చెప్పు, లైనింగ్ వేసి కుట్టమని చెప్పు, ఈరోజు ఈవినింగ్ నాకు కావాలి అని చెప్పిందంట. అంటే నిన్న నైట్ వచ్చింది, నేను ఇంట్లో లేనప్పుడు చిన్నబాబు ఉన్నప్పుడు ఇచ్చింది. చిన్నబాబు ఆడికి అన్నాడంట, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఆంటీ, మమ్మీకి చెప్తాను వచ్చినాక కాల్ చేస్తుందని అన్నాడంట. వాడు అడిగినాడు కదా, ఇవ్వచ్చు కదా. లేదు ఇప్పుడు నేను ఫోన్ తీసుకురాలి, మిస్ కాల్ కూడా నేను ఇవ్వను, రేపు మార్నింగ్ ఫోన్ చేస్తాను మీ మమ్మీకి, మీ మమ్మీ నెంబర్ నా దగ్గర ఉందనేసి చెప్పిందంట. మా మమ్మీ నెంబర్ మరి కాల్ చేయండి ఆంటీ, తప్పకుండా మమ్మీ వెయిట్ చేస్తుందని చెప్పిండంట. వాడు చేయాలిగా, మార్నింగ్ నుంచి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 2 అవుతుంది. వెయిట్ చేస్తూనే ఉన్నాను నేను ఈ కోసం, ఈ కాల్ కోసం. ఆమె ఇచ్చిన సైజ్ బ్లౌలో చిన్న హ్యాండ్స్, బట్ బాబుకి చెప్పింది పెద్ద హ్యాండ్స్ పెట్టమని చెప్పిందంట. ఇప్పుడు చెప్పండి, రీల్ కోసమో వైరల్ అవుతుంది కోసమో అనేసి వీడియోస్ పెడతారు అనేసి అంటే, వీడియోస్ పెట్టే వాళ్ళు పెడతారు, రీల్స్ రీచ్ రావాలి వైరల్ కావాలని పెడతారేమో. బట్ ప్రజెంట్ ఇప్పుడైతే నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. నా ప్రాబ్లమ్ షేర్ చేసుకోవడానికి జస్ట్ నేను పెట్టిన అంతే. ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చూద్దాము. ఇప్పుడు నేను ఫుల్ బిజీ, మంచి ఇంట్లో పని, పిల్లలు, నా మిషన్ వర్క్, ఇదే సరిపోతుంది నాకు. సో వైరల్ కావాలి, రీచ్ రావాలి, ఫాలోవర్స్ రావాలి అట్లాంటివి ఏం లేవు. జస్ట్ నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, మీరు ఆ ప్లేస్లో ఉంటే ఎలా రియాక్ట్ అవుతారో అనేసి, నాలాగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు చూస్తే నువ్వు ఇక్కడ ఇలా చేసి చూడు అనే సజెషన్ ఇస్తారని మాత్రమే పెట్టిన నేను వీడియోలు. ఎందుకంటే నాతో పాటు చాలామంది కుడతారు కాబట్టి ఎక్స్పీరియన్స్ హ్యాండ్ వాళ్ళకి కొంచెం టెక్నిక్స్ తెలిసి ఉంటాయి కదా. నేను మామూలుగా చిన్నదాన్నే కదా అన్నట్టుగా నేను పెట్టిన. డబల్ ఫోల్డింగ్లో ఎంత ఉంది, దీంట్లో 11 ఇంచెస్ హ్యాండ్ అంట. అసలు నేను చాలా అదృష్టవంతురాలన్నమాట. ఇంత మంచి మంచి కస్టమర్స్ నాకే తగులుతారు. సో కొంచెము అనేటప్పుడు చూసుకున్నానండి. కొంచెం హట్ అయ్యామనుకో, స్ట్రాంగ్గా కౌంటర్ కూడా చాలా స్ట్రాంగ్ వస్తుంది అనమాట నా దగ్గర నుంచి. నెక్స్ట్ ఇన్స్టాలో ఎవరైనా మెసేజ్ చేస్తే జెన్యున్గా ఆర్డర్ ఇవ్వడానికి మాత్రమే చేయండి. మెసేజ్ చేసి మాట్లాడాక తర్వాత చేస్తాము అది ఇదని ఏం చెప్పకండి. మీరు ఖచ్చితంగా ఆర్డర్ ఇవ్వాలనుకున్నప్పుడే మెసేజ్ చేయండి. సో మేము ఏదో మా ప్యాటర్న్స్ కోసం దానికో దేనికో జస్ట్ రిలాక్స్ అవ్వడానికి 10 మినిట్స్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాం. సో మీరు అలా మా టైం వేస్ట్ చేయకండి. సో ఈరోజుకి ఇంతే. థ్యాంక్ యూ.